మిత్రులరా, మనం చూస్తున్న ఈ ప్రాంతం వచ్చేసి లుంబిని, నేపాల్ దేశంలోని లుంబిని ప్రాంతంలో మనం ఉన్నాము. అయితే ఇది బుద్ధుని యొక్క జన్మస్థానము. ఇక్కడ మహామాయ జన్మనిచ్చింది బుద్ధునికి. ఈ ప్రాంతము చాలా బౌద్ధంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా కెమెరాలకు కానీ ఫోటోలు కానీ తీసుకోవడానికి పర్మిషన్ లేదు. లోపల అసలు ముఖ్యంగా ఈ లోపల వెళ్ళి షూట్ చేయడానికి అసలు పర్మిషన్ లేదు. నాకున్న పరిధిలో మీకు షూట్ చేశాను, కొంతవరకు చిత్రీకరించాను. మిత్రులారా, వీలైతే చూడండి. మంచి సబ్జెక్టు, మంచి లొకేషన్. బుద్ధుడి జన్మస్థానం చూడడం అంటే కొంచెం ఒక విధంగా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాను నేను కూడా. థ్యాంక్ యూ మిత్రులారా, నమ్మబుద్దే. ఈ మాయా దేవి టెంపుల్, బుద్ధుడు ఇక్కడే జన్మించాడు. ఇదంతా లుంబిని ప్రాంతము, అలాగే కపిలవస్తు ప్రాంతం, కపిలవస్తు రాజ్యం. ఇవన్నీ అప్పుడు పాత మాన్యుమెంట్లు ఉన్నాయి. అయితే బుద్ధుడు జన్మించిన ప్రాంతానికి సపరేట్గా బిల్డింగ్ కట్టారు. ఒకవేళ షూటింగ్ ఉందో లేదో చూద్దాం పరిస్థితి. మిత్రులరా, లోపల ఇక్కడ మన తథాగత బుద్ధుని యొక్క ప్లేస్ లోపల చాలా మాన్యుమెంట్ ఉంది. అంటే ఆయన నివాసం అంటే మహామాయ డెలివరీ అయిన ప్లేస్తో సహా చూపించారు. చాలా గ్రేట్ అసలు చెప్పాలంటే. ఫోటో తీసుకుని లేదు, నాటలాడు. సో ఇక్కడ మొత్తానికైతే ఈ ప్లేస్ ఇది పెద్ద అప్పటి మహామాయ డెలివరీ అయిన ప్రాంతాన్ని ఇక్కడ బిల్డింగ్ కట్టారు చుట్టూ. సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ మాన్యుమెంట్ ఇట్లనే ఉంటుంది లోపల కూడా. కానీ అక్కడ ఆయన డెలివరీ అయిన ప్లేసు, పురాతనమైన మహామాయ విగ్రహము అన్నీ ఉన్నాయి ఇందులో. చాలా గ్రేట్ చెప్పాలంటే. Sir, go down. Yes. Thank you. Yeah, nice meeting you. I'm Anand.